వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వైల్డ్ కార్డ్స్ 5 స్టార్ వైల్డ్ కార్డ్స్ వచ్చారంటే కంపు చేస్తారని అనిపించింది. వాళ్ళ ఓవర్ యాక్షన్, వాళ్ళు కామనర్స్ కన్నా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఫస్ట్లో ఎట్లయితే కామనర్స్ ఒక సెలబ్రిటీలు మనతో మాట్లాడలేదని ఎట్లా పోర్ట్రే చేశారు, వీళ్ళు కూడా ఆ విధంగానే చేయాలని ట్రై చేస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ మనతో మాట్లాడలేదు, మనతో దూరం పెట్టారని. అసలు నిన్న లైవ్ చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళందరితో మాట్లాడుతున్నారు, ఏంటి అని తెలుసుకోవడానికి మాట్లాడుతున్నారా, గేమ్ స్ట్రాటజీస్ కోసం మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరితో అందరూ మాట్లాడుతున్నారు. ఎవరు అవాయిడ్ చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. సో వీళ్ళు స్టేట్మెంట్ లెక్క అవుతుంది ఇలా పడేం లేదు. వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని మననే వేరుగా చేస్తున్నారు అన్నారు. అసలు అక్కడ వేరుగా ఏం చేయట్లేదు. వీళ్ళు కావాలని జనాలకి ఏదో చూపించాలి, మేము వైల్డ్ కార్డ్స్ వైల్డ్గా ఉంటామని చెప్పడానికి తప్ప ఏం లేదు. వైల్డ్ లేదు ఏం లేదు, అంతా చూస్తే ఒక్కొక్కళ్ళు బయట 4 వారాలు 5 వారాలు చూసి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సో ముఖ్యంగా నాకు పికిల్స్ రమ్య పికిల్స్, చిట్టి పికిల్స్, గట్టి పికిల్స్ ఏదో ఉందో ఆ పిల్ల అసలు చేసింది. నేను కళ్యాణ్ పడాల గురించి మాట్లాడింది మాధురి గారితో కూర్చొని. సో వీళ్ళిద్దరు డిస్కషన్ అప్పుడు కళ్యాణ్ నాతో మాట్లాడట్లేదు, శ్రీజాది ఆ బెలూన్ కట్ చేసినానో ఏమో అని ఒక టాపిక్ రైజ్ చేసి మొదలు పెడుతుంది అనమాట. తనకి ఆడవాళ్ళ పిచ్చి అని ఒక స్టేట్మెంట్స్ ఇస్తుంది. అసలు ఎవరైనా బుద్ధున్నోళ్ళు ఆ మాట మాట్లాడతారా? అది అంత పెద్ద షాక్. అక్కడికి వచ్చి తను ఏదో చూసింది, ఓవర్ యాక్షన్ చేయాలి అని తప్ప మాట్లాడినట్టు ఏం లేదు. కళ్యాణ్ ఎక్కడా కానీ ఆడవాళ్ళు పిచ్చోళ్ళు, ఆడవాళ్ళతో ఉన్నట్టు మామూలుగా మాట్లాడతారు, తనకు కంఫర్ట్ ఉన్నతో మాట్లాడతారు. అది రీతు చౌదరితో ఫస్ట్ ప్రియా వాళ్ళు చెల్లి అన్న వాళ్ళ బాండింగ్ వేరు కాబట్టి కామనర్స్ వాళ్ళతో ఓకే. తనుజతో కొంచెం మంచిగా ఉంటాడు. ఫస్ట్లో కొంచెం అంటే తనకి ఇష్టం కాబట్టి, తన క్రష్ కాబట్టి మాట్లాడేది. తర్వాత వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యాక చేతులు వేయడం, కొంచెం ఆ ఫ్లట్టింగ్ అంతా వేరే ఉంటుంది. ఆ ఫ్లట్టింగ్ అంతా అది వేరే అయితే అది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్, వాళ్ళిద్దరు ఉంటారు. సో అది నువ్వు బయటకు చూసి వచ్చినవని నువ్వు అమ్మాయిలతో కూర్చొని పులిహోర కలుపుతావు, నీకు అమ్మాయిలు పిచ్చి అని స్టేట్మెంట్ ఇస్తే అసలు ఏమన్నా కరెక్టా? అసలు ఆ పిల్ల స్టేట్మెంట్ ఇవ్వడమే రాంగ్. అది మళ్ళీ దానికి సపోర్ట్ మాధురి గారు, తన ప్రొఫెషన్ ఏంటి ఇలా చేస్తాడా అన్నట్టు ఆమె కూడా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు బయట చూస్తే అదొకలాగా ఉంటుంది. అది చెప్పడం ఎలాగో, లేకపోతే వీళ్ళు ఏదైనా హింట్ ఇవ్వాలంటే వాళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గర ఉండి చెప్తే బాగుండేది. అదే కాకుండా నీతో ఏదో కళ్యాణ్ మాట్లాడలేదని తన మీద ఏదో స్టేట్మెంట్ పాస్ చేయాలి, కానీ అమ్మాయి పిచ్చోడు, అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడతారు, ఇలాంటివి చేయడం వల్ల నీకే బ్యాడ్ అవుతుంది. అదైతే ఒక నచ్చలేదు. ఆ పిల్లలు అయితే కూర్చో